దేవుని యొక్క స్వార్థమానమును మీ దగ్గరికి తీసుకొచ్చినాం. ఎందుకంటే యేసు ప్రభు వారు ఇదివరకు దాకా పాట పాడుతూ వచ్చినాం, మన్నించు సర్వ పాపములనని. అయితే యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే పాపలను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినదిను పూర్ణాంగీకారంకు యోగ్యమైనది. క్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే పాపలను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చినాడని వాక్యము బైబిల్ గ్రంథం వేద గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక పాపం అనగానే మనకు గుర్తొస్తుంది, పాపము నేను చేయలేదు కదా అని మనం అనుకుంటాం. కానీ మనము జన్మ కర్మతోనే మనం పాపులమని బైబిల్ గ్రంథం సెలవిస్తూ వస్తుంది. అయితే ఆ పాపము తీసివేయాలంటే ఎవరి వల్ల కాదు కానీ ఒక మనిషి రక్తం కావాలి. ఎవరయ్యా మనుషులు పాపం లేకుండా ఉన్నవారంటే ఎవరునో లేరు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, అందరూ పాపం చేసి గొర్రెల వలె తొవ్వ తప్పినారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే తప్పిపోయిన మానవుణ్ణి మళ్ళా తిరిగి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి 2004 సంవత్సరం క్రితం ఈ లోకానికి వచ్చి ఆయన మానవుడుగా 33.5 సంవత్సరాలు జీవించి ఆయన మనందరి పాపాల కొరకు, నా పాపం కొరకు, మీ పాపాల కొరకు, అందరి పాపాల కొరకు ఆయన ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టుతూ వచ్చినాడు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం ఉంది, ప్రాణం తిరిగి లేచుటకు నాకు అధికారం ఉందని దేవుడు సవాలు చేస్తూ వచ్చినాడు. అనేకులు ఈ లోకములో, ఎంతో మంది ఈ లోకములో గొప్ప గొప్ప వారు వచ్చినారు, అనేకులు చనిపోయినారు, కానీ మట్టి అయిపోయినారు, ఎవరు తిరిగి లేవలేదు. కనుకనే యేసు ప్రభు వారు సవాలు చేసి నేను మరణించి తిరిగి లేస్తానని ఆయన 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన తిరిగి లేచిన యేసు ప్రభువే మనలను ఆహ్వానిస్తున్నాడు, నన్ను అందరినీ కూడా ఆయన ఆహ్వానిస్తున్నాడు. ఈ పాపం అనేది పోకుండా మనము మోక్షానికి వెళ్ళాలంటే వెళ్ళలేం. ఆ మోక్ష రాజ్యం ప్రతి ఒక్కరు అనుకుంటారు, నేను మోక్షానికి చేరాలే అనుకుంటాం. మనం జీవించినంత కాలం మన ఇష్టానుసారంగా జీవిస్తాం. మన ఇష్టానుసారంగా జీవించి ఒక దినము మనము ఎక్కడికి వెళ్ళాలో మోక్షానికి చేరాలని చాలా మనము తపన పడతాం. కానీ అయితే హృదయంలో పాపం పెట్టుకుంటే మనం మోక్షానికి పోలేం. కానీ హృదయంలో పాపాన్ని కడుక్కొని మనం ఒప్పుకుంటే మోక్షరాజ్యం ఉంది. ఆ పరలోకం నిత్యరాజ్యములో యుగయుగాలు దేవునితో మనం ఉంటామని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. అయితే పాపం పోకుండా ఏ మానవుడు కూడా పరలోకానికి చేరడు. పాపము ఎలా పోతుంది? అయితే మన బట్టలకు మురికి పడితే మనం ఏం చేస్తాం? సోపుతో ఉతుక్కుంటాం. మన శరీరానికి మట్టి పడితే సోపుతో కడుక్కుంటాం. కానీ హృదయంలో ఉన్న పాపాన్ని ఎవరు తీసేస్తారంటే ఏ డాక్టర్ కూడా తీసేయడు. శరీరానికి జబ్బు వచ్చిందనుకో డాక్టర్కి వెళ్తే అక్కడ ఏదో మందు ఇస్తాడు, ఇంజక్షన్ ఇస్తాడు, మన రోగం బాగైపోతుంది. కానీ హృదయంలో ఉన్న పాపము పోవాలంటే అది ఎవరి వల్ల కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన 33 సంవత్సరాలు జీవించి ఆ తన కలువరి శిలువలో తన రక్తాన్ని పెట్టి ఆయన తలకు ముళ్ళ కిరీటము, పక్కలో గాయములు, చేతుల్లో మేకులు, కాళ్ళలో మేకులు, మనందరి పాపముల కొరకు ఆయన మరణించినాడు. ఆయన రక్తాన్ని కాచినాడు. అయితే ఇక్కడ చెప్తున్నాడు, రక్తము చిందిస్తూ వచ్చినాడు కనుక ఆ రక్తములో నీ పాపం కడుగుతూనే కానీ ఆ మోక్షరాజ్యం చేరలేం. కనుక అయితే దేవుని అయితే చెప్తున్నాడు, పుణ్య రక్తం కావాలి, పరిశుద్ధమైన రక్తం కావాలా. ఎవరయ్యా పుణ్యాత్ములు అంటే ఎవరు కూడా లేరు కదా. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. ప్రభు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటిదంటే మానవులు రక్షించడానికి వచ్చిన. అయితే ఎవరు రక్షణ? ఏదో ఒక గుంటలు పడ్డాడు, దాన్ని రక్షించాలంటే ఎవరు కావాలా? ఏదన్నా ఒకటి కావాలా? అయితేనే కదా మనిషి రక్షించబడతాడు. కనుక ఆ యేసు ప్రభు రక్షించడానికి వచ్చినాడు. నేను మనమందరం కూడా ఆ నరకానికి పోవడం ఏమాత్రం కూడా ఇష్టం లేదు. కనుకనే దేవుడు మనం రక్షించడానికి లోకానికి వచ్చినాడు. ఈ మట్టితో కట్టిన, ఇటుకలతో కట్టిన ఇళ్లలో మనం ఉంటున్నాం. కానీ ఒక దినము ఈ లోకం విడిచిపెట్టాలి. ఎన్ని రోజులు మనం ఇక్కడ ఉన్నా ఒక దినం ఈ లోకాన్ని విడవాలా. లోకాన్ని విడిస్తే ఎక్కడికి వెళ్తాం? అయితే దానికి మార్గం ఉంది. నేనే మార్గం, సత్యము, జీవం, నా ద్వారానే తప్ప పరలోక రాజ్యం అని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఆ మార్గంలో వెళ్ళాలా. మనం ఒక ఊరు వెళ్ళాలనుకో, ఏ మార్గంలో వెళ్తాం అనేది మనం ముందే దాన్ని తెలుసుకొని వెళ్తాం. కనుకనే మనం యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే యేసు ప్రభే, ఆ నిత్యరాజ్యానికి వెళ్ళాలంటే యేసు ప్రభే మార్గం. అందుకే అంటున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప
ఎవడునో పరలోక రాజ్యానికి చేరడు అని సెలవిస్తూ వస్తున్నాడు. అయితే మనం ఈ సాయంకాలంలో ఈ కొద్ది మాటలు మీరు వింటున్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు.